ఒక స్తంభ శిల్పం. బోధన్లోని దేవల్ మసీదులోని ఒక స్తంభంపై జీనుని అర్ధశిల్పం ఉంది. ఈ దేవాలయాన్ని 10వ శతాబ్ద ప్రాంతంలో రాష్ట్రకూటరాజు 3వ ఇంద్రుని పేరు మీద ఇంద్రనారాయణ దేవాలయంగా నిర్మించబడ్డదని చరిత్ర. అయితే జైనంలో మహాపురుషులకు నారాయణ అనే పేరు వాళ్ళ పేరుకు అదనంగా చేర్చబడుతూ ఉంది. అట్లా రాష్ట్రకూట చక్రవర్తి అమోఘ వర్షునికి వీరనారాయణ అనే పేరు, అతని రాజప్రతినిధి శంకరగండ రసకు విద్విష్ట నారాయణ అనే పేర్లు, అట్లా చాలామంది రాష్ట్రకూట రాజులకు ఆ పేర్లు ఉన్నాయి. ఈ 3వ ఇంద్రునికి కూడా ఇంద్రనారాయణ అనే పేరుంది. ఆయన పేరు మీదనే కట్టించినటువంటిది ఇంద్రనారాయణ జైన బసది. ఇది జైన బసది అని చెప్పడానికి ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఈ శిథిల దేవాలయంలో ఈ స్తంభం మీద ఉన్నటువంటి జీనుని శిల్పం, అట్లాగే గర్భగుడి ముందు మెట్ల ముందర ఉన్నటువంటి శంఖలతా తోరణం, గుడి అంతటా ఉన్నటువంటి రాష్ట్రకూట శైలి దేవాలయ స్తంభాలు, అవి సాక్ష్యాలు, చారిత్రకమైన ఆధారాలు. ఈ గుడిలో మనకు చాళుక్య శైలి దేవాలయ స్తంభాలు కూడా కనపడుతున్నాయి. అంటే రాష్ట్రకూటుల తర్వాత, అంటే 10వ శతాబ్దం తర్వాత కళ్యాణి చాళుక్య పరిపాలకుడైనటువంటి 1వ సోమేశ్వరుడు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినట్టుగా చెప్తారు. ఆ పునరుద్ధరణలో ఇది శివాలయంగా మారింది. ఆ తర్వాత మహమ్మదీ పరిపాలకుల ఏలుబడిలో ఇది మసీదుగా మార్చబడింది. మసీదుగా మార్చబడినప్పుడు గర్భాలయంలోని విమానాన్ని, మహామంటపంలోని భువన శిల్పాన్ని, ముఖమంటపంలోని భువన శిల్పం, ఈ 3 చోట్ల ఇటుకల డోమ్స్ కట్టించినారు. ఇంకా అదనంగా కూడా ఇంకా 2 డోమ్స్ దేవాలయం కప్పు పైన ఉన్నాయి. అట్లాగే దేవాలయ ప్రాంగణంలో పార్సీలో ఉన్న శాసనాలు, ఆ గుడి ముందర ఉన్నటువంటి ముస్లింల సమాధులు ఈ దేవాలయం వాళ్ళు తమ స్వాధీనపరుచుకున్నట్టుగా చెప్పేటువంటి రుజువు.